రామలక్ష్మి శౌర్య కోసం ఉప్మా తీసుకొస్తుంది. ఇక శౌర్య అక్కడికి వచ్చి ఆ బాక్స్ ఓపెన్ చేసి తింటూ ఉంటాడు. రామ్ దూరంగా నిలబడి శౌర్యాన్ని చూస్తూ చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక అస్మిత అక్కడికి వచ్చి, ఏంటి రామలక్ష్మి సార్ని చూస్తూ అంతలా ఆనందపడిపోతున్నావు? సార్ తింటున్నది నువ్వు తెచ్చిన ఉప్మా కాదు, నేను తీసుకొచ్చిన గులాబ్ జామ్ అని చెప్పేసరికి రామ్కి చాలా కోపం వస్తుంది. ఇంకా శౌర్య వంక చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. శౌర్య తిన్న తర్వాత రామ్ దగ్గరికి వచ్చి ఉప్మా చాలా టేస్టీగా ఉంది అని చెప్తూ ఉంటే, మీరు అబద్ధం చెప్పకండి సార్, మీరు తిన్నది ఉప్మా కాదు, ఆ అస్మిత ఇచ్చిన గులాబ్ జామ్ అని చెప్తూ ఉంటుంది. లేదు రామలక్ష్మి, నిజంగానే ఉప్మా తిన్నాను అని శౌర్య చెప్తూ ఉంటే, రామలక్ష్మి వినిపించుకోకుండా నాతో మాట్లాడకండి అని అంటూ ఉంటుంది. మర్యాదగా ఇప్పుడు మీరు తిన్న ఆ గులాబ్ జామ్ను కక్కుతారా లేదా అని రామ్ బలవంతంగా శౌర్యాన్ని వామిటింగ్ చేపిస్తూ ఉంటుంది. ఇక శౌర్యకి వామిటింగ్ రాకపోవడంతో, తిన్న గులాబ్ జామ్ కక్కేంత వరకు నేను మాత్రం మీతో మాట్లాడను అని రామ చాలా కోపంగా వెళ్ళిపోతూ ఉంటే, శౌర్య రామ రామ అని పిలుస్తూ ఉంటాడు. రామలక్ష్మి ఆగకపోవడంతో శౌర్య వెనకాలే వచ్చి ఐఎమ్ సారీ అంటూ పాట పాడుతూ ఉంటాడు. ఇక రామలక్ష్మి క్షమించమని మోకాళ్ళ మీద నిల్చుని అడుగుతూ ఉంటాడు. మరి రామలక్ష్మి క్షమిస్తుందో లేదో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.